ఏపీ విద్యుత్ సంస్థల్లో స్మార్ట్ మీటర్స్ ఏర్పాటుకు అధికార ముద్ర వేశారు. ఇప్పటివరకు జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సప్లైలో స్మార్ట్ మీటర్ అనే పదమే లేకుండా కరెంటు కనెక్షన్స్ కు వాటిని అమరుస్తున్నారు. తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో స్మార్ట్ మీటర్ల వినియోగానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చట్టబద్ధతను కల్పించింది. అందుకు అనుగుణంగా జీటీసీఎస్ నిబంధనల్లో కూడా మార్పులు చేసి సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాభిప్రాయాన్ని, భాగస్వామ్య పక్షాల సూచనలను పరిగణలోకి తీసుకున్న ఈఆర్సీ నిబంధనలను ఖరారు చేసింది. ఈ అంశానికి సంబంధించి చర్చిద్దాం. కోటేశ్వర గారు, సార్, యాక్చువల్ గా మనకి అసలు స్మార్ట్ మీటర్లే వద్దు అని చెప్పేసి, ఒకవేళ పెడితే వాటిని పగలగొట్టండి అని చెప్పేసి కాల్ఫర్ చేసినటువంటి లోకేష్ గారి నేతృత్వంలోని కూటమి, అంటే ఆయన కూడా కీలక నాయకుడు కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ రకంగా స్మార్ట్ మీటర్ల విషయంలో ఇంత స్పీడప్ అవటాన్ని ఎలా చూడాలి? మరి అప్పుడేమో ఆ మాట, ఇప్పుడు ఈ మాట, జనాల్లో కనీసం గుర్తుంటుంది, లేకపోతే వ్యతిరేకత వస్తుంది, అసలు స్మార్ట్ మీటర్లు అనేది మంచిది కాదు అన్న మాటలు మనకు వర్తించవా, లేకపోతే మనమే కదా అనేది ఏమి లేదా, లేకపోతే దీంట్లో ఏమన్నా టెక్నికాలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎప్పటికయ్యేది అప్పటిగా మాట్లాడి తప్పించుకు తిరుగువాడు సుమతి అని సుమతి శతకారుడు చెప్పాడు. రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు ఆ మాటలు చెప్పి ఓట్ల కోసం చేశారు అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. నేను అనుకోండి, ఇప్పుడు బీజేపీ మన తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కానీ లేదా పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏం చెప్తుందంటే, అవి ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు, రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం, దాన్ని మేము ఆమోదించక తప్పదు అని చెప్పేసి రెగ్యులేటరీ కమిషన్ మీద నెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. అందువలన రెగ్యులేటరీ కమిషన్ అనేటువంటిది ఎందుకే ఇట్లాంటి వాటి కోసమే రెగ్యులేటరీ కమిషన్లను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రభుత్వాల మీద, పాలక పార్టీల మీద వ్యతిరేకత వస్తుంది కనుకనే రెగ్యులేటరీ కమిషన్ పేరుతోటి, అంటే రెగ్యులేటరీ కమిషన్ అనేటువంటిది అబోవ్ ప్రభుత్వం కంటే గొప్పది. అందుకని ఇదంతా కూడా ఏంటంటే ఆడుకున్నటువంటి నాటకం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గతంలో తెలుగుదేశం నాయకులు ఏం చెప్పినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా, ఈ స్మార్ట్ మీటర్ల అవగాహన లేదా ఈ స్మార్ట్ మీటర్ల అంశం చర్చకు వచ్చినప్పుడు బీజేపీ పెద్దలందరూ కూడా సమర్థించారు దాన్ని. ఎందుకు అంటే లెక్కలు తేలాలి కదా, ఎవరెంత కరెంట్ వాడుకున్నారో లెక్కలు తేలాలి కదా అని అడ్డగోలుగా సమర్థించినటువంటి వాళ్ళు బీజేపీ వాడు. అందుకని ఇక్కడ సమస్య ఎందుకు వచ్చింది? సమస్య ఏంటంటే ఇది ఇటువంటిది వస్తుందని ఎప్పటి నుంచో ఊహిస్తున్నదే. కాకపోతే ఏంటంటే అసలు రంగు తెలుగుదేశం పార్టీ లేదా తెలుగుదేశం నాయకుల యొక్క అసలు రంగు బయట పెట్టడానికి సమయం తీసుకుంటుంది. ఇప్పుడు అటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు ఎట్లాగైతే గతంలో తప్పులు చేసిన వాళ్ళు లేదా సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వాళ్ళు ఎట్లా అనుభవిస్తున్నారు, వాళ్ళ ఫలితం అనుభవిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ల వ్యవహారం కూడా అలాంటిదే అనేది నా అభిప్రాయం. దీన్ని తెలుగుదేశం పార్టీ లేదా ఈ మూడు పార్టీల కూటమి ఎప్పుడు అనుభవిస్తుంది అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూస్తాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ స్మార్ట్ మీటర్ల విషయంలో కావచ్చు, లేదా సెకీ ఒప్పందాల విషయంలో కావచ్చు, లేదా విద్యుత్ సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం రుద్దినటువంటి రాష్ట్రాల మీద రుద్దుతున్నటువంటి విద్యుత్ సంస్కరణల విషయంలో ఈ పార్టీలకు ఏవి కూడా విభేదాలు లేవు. ఎక్కడ వీళ్ళు వ్యతిరేకించినటువంటి దాఖలాలు కానీ లేదా అసమ్మతి తెలిపినటువంటి దాఖలాలు కానీ ఎక్కడా లేవు. మరి ఎక్కడ ఎందుకు వచ్చింది పేచీ అంటే అధికారుల దగ్గర కుమ్ములాట్లు, విధానపరమైనటువంటి తేడాలు తెలుగుదేశం, వైసీపీ, జనసేన, బీజేపీ, ఈవెన్ కాంగ్రెస్ కూడా అలాంటిది లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి సంస్కరణలో భాగమే ఇది కూడా. వాళ్ళ అధికారంలో లేకపోవచ్చు, కానీ ఉంటే వాళ్ళు కూడా ఇదే చేస్తుండేవాళ్ళు అనేది నా అభిప్రాయం. అందుకని దీని సంగతిని జనమే తేల్చుకుంటారు. అయితే దీంతో వచ్చేటువంటి ఇంప్లికేషన్స్ ఏమిటి అనేటువంటిది సమస్య. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఇది ముందు రీఛార్జ్ చేసుకోవాలి. సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే మన డబ్బులు అయిపోగానే ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది కూడా అదే జరుగుతుంది. వాళ్ళు రైతుల, లేకపోతే చిన్న వృత్తిదారుల, లేకపోతే సబ్సిడీ కేటగిరీలోకి వచ్చినటువంటి ఇతరుల అనేటువంటి ఎవరైనా సరే ముందు మీటర్ పెట్టుకున్నటువంటి వాళ్ళు డెఫినెట్ గా రీఛార్జ్ చేసుకోవాలి. ప్రభుత్వాలు చెప్పొచ్చు సబ్సిడీ మేము భరిస్తామని. ఎప్పుడు భరిస్తారు? 6 నెలల తర్వాత ఇవ్వచ్చు, సంవత్సరం తర్వాత ఇవ్వచ్చు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు కనుక మేము ఇవ్వలేమని చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు. అదేమి చట్టబద్ధమైనటువంటి హక్కు కాదు సబ్సిడీ అనేటువంటిది. ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఒక సామాజిక సంక్షేమం కావచ్చు లేదా ఒక బాధ్యతగా ఇస్తున్నారు తప్ప హక్కు కాదు.
అందువల్ల 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, అంటే ఏడాది పాటు వీళ్ళు కట్టుకున్న తర్వాత ఏడాది చివరిలో ఎప్పుడో బడ్జెట్ పెట్టినప్పుడు ఇదిగో మేము ఇంత కేటాయించామని ఇస్తే మరి ఆ లోపల దానికి అయ్యేటువంటి వడ్డీ సంగతి ఏంటి, పెట్టుబడుల సంగతి ఏంటి, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. అందుకని మరి ప్రభుత్వం దీని మీద ఏం చెప్తుంది అనేటువంటిది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కనుక రేపు ఎల్లుండిలో ప్రభుత్వం ఏం చెప్తుంది, మరి అధికార పార్టీ నాయకులు దీన్ని ఏ విధంగా, అంటే ఏ విధంగా మాట తప్పారు, మడం తిప్పారు అనేటువంటిది డెఫినెట్ గా జనంలో చర్చ ప్రారంభం అవుతుంది. అందుకని ఇటువంటివన్నీ కూడా ఊహిస్తున్నదే. ఇంతకు ముందు కూడా మనం ఈ విద్యుత్ సమస్య సంబంధించినటువంటి చర్చలో కూడా నేను, అదే విధంగా సిపిఎం నాయకులు బాబురావు గారు కూడా ఈ విషయాలన్నీ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా కూడా చెప్పిన అంశాలే. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అనేటువంటి అఫీషియల్ మరి ఏం చెప్తారు అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వం అనేది సమస్య. సార్ కోటేశ్వర గారు, అలాగే వినియోగదారుల యొక్క అభిప్రాయాలను కూడా తీసుకునే నిర్ణయానికి వచ్చారు అన్నట్లుగా ఈ నియంత్రణ మండలి, విద్యుత్ నియంత్రణ మండలి చెప్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? రెండోది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా గ్యాస్ సిలిండర్ల యొక్క సబ్సిడీ నుంచి కేంద్ర ప్రభుత్వం వైదొలిగిందో మనం చూసాము. ఇప్పుడు దాదాపుగా 300 నుంచి 400 రూపాయలు ఇచ్చే సబ్సిడీ, అంటే ముందే సిలిండర్ సబ్సిడీ పోగా మిగిలిన పే చేసేవాళ్ళు. కానీ మీరు అన్నట్లు మొత్తం పే చేసేయండి, తర్వాత మీకు డబ్బులు వేస్తామని అంటే చివరికి అది 15 రూపాయలకు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ 15 రూపాయలు ఇస్తే అంత, ఇవ్వకపోతే అంత, మొత్తం సిలిండర్ పే చేసిన తర్వాత. ఈ విషయంలో కూడా జరిగేది అదే. ఒక్క ఈ విషయంలోనే కాదు సురేష్ గారు, మనం చూసాం గడిచినటువంటి 10 సంవత్సరాల్లో లేదా అంతకుముందు యూపీఏ హయాంలో కూడా ఎరువుల సబ్సిడీకి సంబంధించినటువంటి విధానం ఏం జరిపిందో, ఏ విధమైనటువంటి నాటకాలు ఆడారో గతంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం గాని లేదా మన నరేంద్ర మోడీ సర్కార్ గాని 70,000 కోట్లకి అటు ఇటుగా, అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టి ఆ అమౌంట్ లో ఎంత వస్తే అంత. కాకపోతే ఏంటంటే నరేంద్ర మోడీ గారికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే కరోనా సమయం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అంతర్జాతీయంగా మనం దిగుమతి చేసుకునేటువంటి ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంతో అనివార్యమై ఆ 70,000 కోట్లని ఎప్పటికప్పుడు ఇప్పటికే ఇది ఇస్తున్నాం, ఇది ఇంతవరకే ఉంటుంది. ఇప్పుడు డిఏపి గురించి కూడా మనం ఆ మధ్య చూసాం. 20,000 కోట్లు, 24,000 కోట్లు మేము ప్రత్యేకంగా ఇస్తున్నాం. ప్రత్యేకంగా ఇవ్వడం ఏంటి? ఎంత సబ్సిడీ అయితే అంత భరిస్తామనేటువంటి ఒక పాలసీగా చెప్పాల్సినటువంటి వాళ్ళు మేము ఇప్పటికి ఇది ఇస్తున్నాం అంటే, ఆ తర్వాత అది కూడా ఎప్పుడు 2 నెలలు 3 నెలల పాటు డిఏపి అధిక ధరలకు రైతాంగం అంతా కొనుక్కున్న తర్వాత జనవరి 1లోనే, జనవరి 2వ వారంలోనే ప్రకటించారు. అందువలన ఇప్పుడు దీనికి కూడా అదే విధమైనటువంటి పరిణామాలు, పర్యవసానాలు జరుగుతాయి అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అల్లవచ్చి గారు, ఎలా సమర్థించుకుంటారు ఈ స్మార్ట్ మీటర్ల విషయంలో? ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతుంది లోకేష్ గారు మాట్లాడిన మాటలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గనక స్మార్ట్ మీటర్లు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు పెడుతున్నారు అన్నప్పుడు పగలగొట్టండి అని చెప్పేసి, స్మార్ట్ మీటర్ల విషయంలో అసలు మేము ముందుకు వెళ్ళం, మమ్మల్ని కనుక గెలిపిస్తే అన్నారు. మరి ఇంత ఫాస్ట్ గా, ఇంత వేగంగా, అదేమంటేనేమో ఈఆర్సీ మీద దాన్ని నెపం నెట్టేయటం ఎలా చూడాలి ఇది? అంటే ఈఆర్సీ లేకపోతే ప్రభుత్వం వేరువేరుగా చూస్తారనుకుంటున్నారా ప్రజలు? ఇప్పుడు గతంలో ఏదైతే నారా లోకేష్ బాబు గారు మాట్లాడారో అదే మాట పని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నది. అప్పుడు ఏం చేసాము, గత సంవత్సరంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఈ స్మార్ట్ మీటర్లు అగ్రికల్చర్ వారు కూడా పెడతాము, మళ్ళీ స్మార్ట్ మీటర్ ఛార్జీలు విధిస్తాం అని చెప్పేసి శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ కింద మొత్తం సక్సెస్ అయింది. శ్రీకాకుళం జిల్లాలో అగ్రికల్చర్ మొత్తానికి మేము పెట్టేసామని చెప్పినప్పుడు అప్పుడు లోకేష్ బాబు మాట్లాడిన మాటలు వాస్తవం, నిజంగానే చెప్పారు. ఈ మీటర్లు వద్దు, పగలు కొట్టండి అవి అని చెప్పి అప్పుడు మేమేం చెప్పాము, వ్యవసాయానికి వద్దు, అగ్రికల్చర్ కి వద్దు. రెండో విషయం వచ్చేసి దానికి అయ్యే ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఆ బాధుడు పడద్ది ప్రజల పైన, ఇది వద్దు అని చెప్పాం. అందుకే ఇప్పుడు ఇది గత సంవత్సరంలో ఆల్రెడీ కేంద్రంతో అగ్రిమెంట్ అయిపోయినది రాష్ట్రానికి. సో దాన్ని ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఆల్రెడీ తమిళనాడు, మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేశారు. మొన్న కేంద్రం కూడా మార్చి 2025 లోపలే చేయండి అని చెప్పి గడువు ఇచ్చారు మనకి. రేపు నెల మార్చి 2025 లోపల స్మార్ట్ మీటర్స్ అన్ని మొత్తం చేయండి అని చెప్పి. మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేసి 1,98,55,726 హౌస్ హోల్డ్ అండ్ ఇండస్ట్రియల్ కనెక్షన్స్ ఉన్నాయి.
దాంట్లో కొన్ని 1 ఫేజ్ 2 ఫేజ్ 3 ఫేజ్ ఉన్నాయి. ప్రస్తుతానికి మన ప్రభుత్వం కోటి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ముందు అగ్రికల్చర్ కాకుండా ఏదైతే ఈ 1,09,55,726 ఉన్నాయో ముందు వీటికి స్మార్ట్ మీటర్లు బిగించడం జరుగుతా ఉంది. దీంట్లో కూడా ప్రీపెయిడ్ ముందు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందువల్లంటే మొన్న పోయిన నెలలో ఒక 2 months బ్యాక్ గుంటూరులో ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక 300 ఇళ్ళు ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు అక్కడ పబ్లిక్ ఏంటంటే కొంత వాళ్ళు తిరస్కరించారు, ఎందుకంటే ప్రీపెయిడ్ సిస్టమ్ కింద వచ్చేస్తుందని చెప్పి. సో అలా కాకుండా దీన్ని ప్రజల యొక్క దాన్ని కూడా తీసుకొని సేకరించుకొని వాళ్ళని కూడా మనం అండర్స్టాండింగ్ చేసుకొని మనం స్మార్ట్ మీటర్ని ముందు ప్రీపెయిడ్ గా వెళ్ళటం లేదు. స్మార్ట్ మీటర్లని జస్ట్ ఉన్న మీటర్ని రీప్లేస్ చేసి స్మార్ట్ మీటర్లు బిగించడం మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన ఏకైక లక్ష్యం. తర్వాత వాడుకలో వచ్చిన తర్వాత ప్రజలు దాని యొక్క యూసేజ్ వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళే ప్రీపెయిడ్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా ఉన్నదే వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్మార్ట్ మీటర్ లో మనకు జరిగే ఉపయోగాలు మీకు చెప్తానండి. స్మార్ట్ మీటర్ లో ఏమవుతుందంటే ఎవరైనా లైన్ మ్యాన్ వచ్చేసి ఆ మీటర్ రీడింగ్ ఈ విద్యుత్ శాఖ నుంచి ఎంప్లాయీలు వచ్చి ఆ మీటర్ రీడింగ్ మనం తీసుకునేటప్పుడు ఆ ఇంట్లో కానీ ఆ ఇండస్ట్రీలో కానీ వ్యక్తులు ఉన్నప్పుడే ఆ మీటర్ రీడింగ్ వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకుని వెళ్తారు. ఎవరైనా లేకుండా ఒకవేళ లాక్ ఉన్నా వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుందంటే 3వ తేదో 4వ తేదో 5వ తేదో తీయాల్సిన బిల్లు కొంత డిలే అయితే ఆ జంపింగ్ స్లాబ్స్ అని కూడా మారుతా ఉంటాయి. అలాంటి పరిస్థితి ఈ స్మార్ట్ మీటర్ వచ్చిన తర్వాత ఇటువంటి పరిస్థితులు ఉండవు. ఆటోమేటిక్ గా అదే రీడింగ్ తీసుకుంటా ఉంటది. ప్లస్ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు గతంలో ఉన్నటువంటి మీటర్లు కాలిపోయేటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ ఫ్లక్చువేషన్స్ ఎక్కడ వస్తున్నాయనేది మనకు తెలిసేది కాదు. ఇప్పుడు ఈ మీటర్ల వల్ల ఎక్కడ వోల్టేజ్ ఉన్నది, ఎక్కడ ఫ్లక్చువేషన్ వస్తున్నాయి, ఏ మీటర్ వస్తుంది, ఎక్కడ ఇష్యూ ఉన్నది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఈ మీటర్లలో దాంట్లో ఉన్నటువంటి ఎంసీసీబీ ఆఫ్ ఆన్ చేసినటువంటి మనకి ఈజీగా అక్కడే మనకి ఆప్షన్ ఉన్నది. సో ఆఫ్ చేసుకున్నప్పుడు మనం ఎలక్ట్రిసిటీ వద్దని కూడా ఆపేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎక్కడైనా ఊరికి వెళ్తా ఉన్నప్పుడు వద్దనుకున్నప్పుడు దాన్ని ఆపేసి మీటర్ ఆపేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఈ స్మార్ట్ మీటర్ వల్ల ప్రజలకి ఉపయోగం తప్ప నిరుపయోగాలు ఎటువంటి లేదు. ఇంకొక విషయం, ఏదైతే ఇండస్ట్రీలలో కానివ్వండి కొన్ని ఇళ్ల దగ్గర కొన్ని మన రిమోట్ ఏరియాస్ లో దొంగతనంగా కరెంట్ తీసుకోవడం వాడుకోవడం నడుస్తూ ఉంటాయి. అలాంటివన్నీ అరికట్టడం కోసం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకుంటున్నారు. రెండో విషయం, ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ప్రజలకు వచ్చేటువంటి బెనిఫిట్స్, అది కేంద్ర ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కానివ్వండి, రాష్ట్రం ఇచ్చే సబ్సిడీ బెనిఫిట్స్ కానివ్వండి, ఈ స్మార్ట్ మీటర్ రావడం వల్ల అక్యురేట్ గా వస్తుంది. దీనిలో ట్రాన్స్పరెంట్ గా ఎంత ఉందో అంతే వస్తుంది. గతంలో మాదిరిగా ఫైన్లు ఉన్నా ఇంకోట్లు ఉన్నా 1-10 సార్లు వాళ్ళు ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. స్మార్ట్ మీటర్ లో ఎవ్రీథింగ్ మొత్తం అక్యురేట్ గా ప్రాంప్ట్ రీడింగ్ ప్రజలకు వచ్చేస్తుంది. సో దీని ఇంప్లిమెంట్ ఆల్రెడీ ఇతర రాష్ట్రాలు చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎందుకంటే మనం డిజిటలైజ్ గా వెళ్తా ఉన్నాం. ఇప్పుడు అంతకుముందు మనం క్యాష్ వాడుతా ఉండేది, మనం ఇంకా ట్రెడిషనల్ వేలోనే ఉండి ఇంకా ట్రెడిషనలైజ్ గా ఉంటే వర్కౌట్ కావదు. క్యాష్ ఇప్పుడు ఎవరు క్యాష్ వాడట్లేదు, అందరూ యూపీఐలు వాడుతున్నారు, స్కానర్లు వాడుతున్నారు, జీపే, ఫోన్ పే, అందరూ బ్యాంక్ ట్రాన్స్ఫర్లు చేసుకుంటున్నారు. క్యాష్ లావాదేవీలు చాలా వరకు అరికట్టడం జరిగింది. సేమ్ అదే విధంగా ఆ యొక్క టెక్నాలజీకి మనం అనుగుణంగా వెళ్ళాలి కాబట్టి ముందుకు వెళ్ళాలి కాబట్టి స్మార్ట్ మీటర్లు వచ్చాయి, అంతే తప్ప దీంట్లో ఇంకోట్లేదు. కాకపోతే మా ప్రభుత్వం గతంలో మాట్లాడిన మాటకి కట్టుబడి స్మార్ట్ మీటర్ల ఇన్స్టలేషన్ భారం ప్రజలపైన వేయటం లేదు. గత బడ్జెట్ లో కూడా మొన్న ప్రీవియస్ డిబేట్ లో మనం చర్చించుకున్నాం, దానికి ఆల్రెడీ బడ్జెట్ కేటాయించడం జరిగింది. రెండో విషయము, ఏదైతే అగ్రికల్చర్ ఉందో వాటికి ముందుగా స్మార్ట్ మీటర్ వద్దని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేవలం హౌస్ హోల్డ్ అండ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాటికి మాత్రమే 1,09,55,726 కనెక్షన్లు ఇమ్మీడియట్ గా రీప్లేస్మెంట్ కి వెళ్ళడం అనేది జరుగుతా ఉంది. మరి మాట్లాడిన అన్ని అప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదు, ఇవన్నీ కూడా ఈ అడ్వాంటేజెస్ అన్ని కూడా మీకు తెలియవు అన్నమాట. కాదండి, అప్పుడు పెద్దిరెడ్డి గారు ఏం చెప్పారంటే ప్లస్ వాళ్ళు రకరకాల ఛార్జీలు రకరకాల బాధులు వేశారు. ఆ రోజు బిల్లు చూస్తే మనం రకరకాల ట్రూ యాప్ ఛార్జెస్ అని ఇంకో ఛార్జ్ అని మొత్తం 4-5 రకాల ఛార్జెస్ వేశారు. ఇటువంటి ఛార్జీలు వేయడానికి మేము సమర్థించలేదు. అటువంటి ఛార్జెస్ మేము అంతే తప్ప వాళ్ళు అప్పుడు స్మార్ట్ మీటర్లు బిగించేటప్పుడు ఛార్జెస్ వేస్తామంటే గత ప్రభుత్వం దాన్ని మేము వ్యతిరేకించాము, కాదని చెప్పి అప్పుడే మేము చెప్పాము. నిజమే, స్మార్ట్ మీటర్లు పగలు చెప్పిన మాట వాస్తవమే. కూటమి ప్రభుత్వం పవర్ లోకి వచ్చిన తర్వాత కూడా నుంచి ఏమి ప్రజల్ని ఏమి ట్రూ అప్ చార్జెస్ నుంచి ఏమి రక్షించలే మీరు. అదేమంటే గత ప్రభుత్వ హయాంలోనే ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ టైంలో ఉన్న దానికి మనం చేయగలిగింది ఏమి లేదు. ఇప్పుడు గత ప్రభుత్వం
9,70,000 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు ఆ భారం మరి ఎవరు భరించాలి? ఇప్పుడు అదే కదా క్రైసిస్ మనం ఫేస్ చేస్తున్నది. ఆఖరి కడాన లిక్కర్ కూడా కుదవబెట్టి దానిపైన కూడా వేల కోట్లు డబ్బులు తెచ్చారు కదండి. మరి ఆ భారం ఖచ్చితంగా ప్రజలపైనే పడుతుంది. ఇప్పుడు వాటిని మినహాయిస్తుంటా పోతే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ప్రభుత్వం ఇంకో 10 లక్షల కోట్లు అప్పులు చేయాల్సి వస్తుంది. రివైవ్ చేసే ప్రాసెస్ లో ఉన్నాం. అప్పుల వరకు వెళ్ళిపోతే అప్పుల పాలు చేస్తే గతంలో అయినటువంటి శ్రీలంకలో జరిగినటువంటి దుస్థితి మనకు వస్తుంది. శ్రీలంక కంట్రీలో జరిగిన దుస్థితి మనకు వస్తుంది. అటువంటి దుస్థితి రాకూడదు కాబట్టి రాష్ట్రాన్ని రివ్యూ చేసే పరిస్థితిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మన కూటమి ప్రభుత్వం సంపద సృష్టించుకొని చేసుకుంటూ వెళ్ళాలి. అంతే తప్ప ఇప్పుడు ఆల్రెడీ గత ప్రభుత్వం వేసినటువంటి భారాలను అయితే మనం వాటిని పెంచడం లేదు. దాన్ని మనం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. వాటిని ఆ గడువు ఉన్నంత వరకు ఖచ్చితంగా ఆ భారం ప్రజలపైనే పడుతుంది. దాన్ని మనం రాబోయే కాలంలో తగ్గిస్తాం తప్ప పెంచేదైతే ఉండదండి. ఏదేం చెప్పండి. అదేమంటే శ్రీలంక ఒక రాష్ట్రాన్ని దేశాన్ని పోల్చడం మీకు సాధ్యమే, అటు వైసీపీకి కూడా సాధ్యమే. వారేమో రాష్ట్రాన్ని దేశం కాదు, అదే దుస్థితి. ఇప్పుడు మరి ఏ రాష్ట్రం చెప్పండి? 9,75,000 లక్షల కోట్లు ఏ రాష్ట్రం తప్పున్నది? మనం రాష్ట్రాలు విడిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్లస్ లో ఉంది, సర్ప్లస్ లో ఉంది. మనం లాస్ట్ లో ఉన్నాం. అప్పటికి ఇప్పటికి ఎంత మనకి వేరియేషన్ ఉన్నది? తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందింది? మరి 9,70,000 ఇవన్నీ ఎలక్షన్స్ ముందు చెప్తే బాగుండేది. మీరు ఇవన్నీ ఎలక్షన్స్ ముందు చెప్తే బాగుండేది. వాటిని రివైవ్ చేసే ప్రాసెస్ లోనే మనం ముందుకు వెళ్తున్నాం. కేంద్రం కూడా సహకరిస్తా ఉంది. మనం అడిగిన దానికన్నా ఇంకా ఎక్కువే చేయబోతున్నారు కేంద్రం కూడా. ఈ 5 ఏళ్లలో కూడా దాన్ని రివైవ్ చేసే ప్రాసెస్ లో ఉన్నాం. మరి ఆ భారాలు ఒకేసారి అలాస్తాడని ఇప్పుడు మనం తీసేయాలి కదా అంటే మనం పెంచడం లేదు. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, బ్రహ్మాండ రోడ్లు వేసాము. గతంలో ఎలా ఉన్నాయండి రోడ్లు? రెండు తడవలుగా 9,000, 6,000, 15,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ట్రాప్ చార్జెస్ కింద యాడ్ అయినాయి కదా. అదేమంటే గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందం అన్నారు కదా, అవి మీరు భరించవచ్చు కదా. రాష్ట్రమే భరించవచ్చు కదా, గత ప్రభుత్వం అయినా హయాంలో చేసుకున్నటువంటి ఒప్పందం అయినా గానీ. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన ఒప్పందము ఆ ప్రాసెస్ లోని స్మార్ట్ మీటర్లు కూడా కొనేశారు, గతంలోనే కొనేశారు. ఇప్పుడు ఇన్స్టలేషన్ ఫ్రీకి ఇచ్చాము. ఆ యొక్క భారాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది మన బడ్జెట్ లో ప్రవేశపెట్టాము. గత ప్రభుత్వం చెప్పింది అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా పెడతాము, మళ్ళీ స్మార్ట్ మీటర్ ఛార్జీలు వేస్తా ఉన్నారు. మేము ఛార్జీలు పెట్టట్లేదు, జీరో ఛార్జెస్. మీరు స్మార్ట్ మీటర్ ఇన్స్టలేషన్ జీరో ఛార్జెస్. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీగా ఇన్స్టలేషన్, రీప్లేస్మెంట్ మాత్రమే జరుగుతుంది. యథావిధిగా గతంలో ఎలా అయితే రీడింగ్ వస్తుందో అదే విధంగా వెళ్తుంది తప్ప దీనికి ఇబ్బంది ఏమీ లేదు. ప్రస్తుతానికి ఇదే మనం చేయబోయేది. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి మనం నివేదికలు తీస్తున్నాం కాబట్టి ఆ నివేదిక అనుగుణంగా మనం వెళ్తున్నాం, అంతే తప్ప ఇంకోటి ఏమీ లేదు దీంట్లో. మీరు అలాగే చేయండి సార్. మీ మాటల మీద నిలబడకుండా యూటర్న్ తీసుకుంటే వెళ్తా ఉండండి. ప్రజలు కూడా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. మీకేదో 4 సంవత్సరాల టైం ఉంది కదా అని చెప్పేసి ఇష్టారీతను కనుక ఉంటే కనుక వారన్నీ గుర్తుపెట్టుకుంటారు. స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో ఏం మాట్లాడారు, విద్యుత్ ఛార్జీల వ్యవహారంలో ఏం మాట్లాడారు, పెన్షన్ అవసరం అయితే తగ్గిస్తామన్నారు, పెట్రోల్ ఛార్జెస్ తగ్గిస్తామన్నారు. ఓకే, అవన్నీ తగ్గించొద్దు బాబు, మీరు పెంచకుండా చాలని చెప్పేసి అంటున్న పరిస్థితుల్లో మీరు వారికన్నా ఫాస్ట్ గా స్మార్ట్ మీటర్లని ఇన్స్టాలేషన్ ఫ్రీ అని చెప్పేసి, అసలు స్మార్ట్ మీటర్లు వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ ఇన్స్టాలేషన్ ఫ్రీ ఏంటి? అసలు ఎవరికి కావాలి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు? అవన్నీ ప్రీపెయిడ్ గా చేసి తర్వాత నెల గడువు కూడా ఇవ్వకుండా మొబైల్ ఫోన్ లో ఛార్జింగ్ మాదిరి చేసుకుంటే మీ దగ్గర డబ్బులు ఉంటే ఇంట్లో కరెంట్ ఉంటుంది, లేకపోతే చీకట్లో బతకండి అని చెప్పి చెప్పడానికి అది అందరూ కూడా గమనిస్తారు. కాబట్టి అవన్నీ ఆలోచించారు. మీరు కూడా తప్పుదో మీరు పట్టించొద్దు. మీరు కేంద్రం మాయలో పడి మేమేం తప్పుదో పట్టించట్లా. ప్రజలకు తెలుసు. స్మార్ట్ మీటర్ కాదు, మీరు స్మార్ట్ మీటర్ మాత్రం ఇన్స్టలేషన్ జరుగుతున్నాయి. ఇట్స్ నాట్ ప్రీపెయిడ్ అనేది ఒక ఆలోచనగా ఉండే దాన్ని వెనక తీసుకున్నాము. ప్రీపెయిడ్ ఇంప్లిమెంట్ చేయటం లేదు, స్మార్ట్ మీటర్ మాత్రమే పెడుతున్నాము. దీనిలో అక్యురసీ వస్తుంది. మీరు ఈ రోజు ఆర్టికల్ చదవండి, ప్రీపెయిడ్ కూడా ఉంది. ప్రీపెయిడ్ కూడా ఉంది, మీరు ఆర్టికల్ చదవండి. ప్రీపెయిడ్ కూడా ఉంది. సరే, ఏదేమైనా మీరు కేంద్రం యొక్క ట్రాప్ లో పడి మీరు ఆ రకంగా ఇంప్లిమెంట్ చేస్తామంటే మాత్రం ప్రజలన్నీ గమనిస్తారు. మీరు ఇచ్చినటువంటి మాటలు మీరు మాట్లాడి భారతదేశం మొత్తం చేస్తున్నది, భారతదేశం మొత్తం చేస్తా ఉంది, ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు. నష్టం చేకూర్చే విధానం ఏదైనా గానీ అందరూ కూడా 99 మంది ఒప్పుకున్నా కూడా ఒక్కళ్ళైనా కూడా దాన్ని వ్యతిరేకించవచ్చు, ఒక మంచి విషయం గురించి పోరాడొచ్చు. ఆ విధంగా ఏమన్నా చేయగలిగితే సెంటర్ తో మీరు ఆ రకంగా లైజన్ చేయండి.
రూపాయి నష్టం రాకుండానే స్మార్ట్ మీటర్ల గురించి అంత పోరాటాలు చేశారా? తప్ప నష్టాలు లేవు. రైట్ వల్ల మీ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ కావు. ప్రజలు కన్విన్స్ బాజీ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ ఈ స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో ఇంత స్పీడ్ గా మూవ్ చేయడానికి? సురేష్ గారు ఆయన మన తెలుగుదేశం మిత్రుడు మాట్లాడుతూ ప్రజలు అర్థం చేసుకోవాలి, మన రాష్ట్రమే కాదు దేశం అంతా ఇది స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకోరండి, ప్రజలు అర్థం చేసుకోరు. మీకు పనిష్మెంట్, మీకు ఎలా పనిష్ చేయాలో మీ ప్రభుత్వాన్ని దానికి సిద్ధంగా ఉండండి, దాని సర్కమ్స్టాన్సెస్ అన్ని కూడా మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీరు ఏం చెప్పారు ఎలక్షన్ ముందు, నాకు లోకేష్ గారు ఏం చెప్పారు, స్మార్ట్ మీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పెడతంటే పగలు కొట్టండి అన్నారు. మీరు ఆగండి, మీరు మాట్లాడారని నేను మాట్లాడలా, మీరు ఆగండి, మీరు వినండి, నేనేం చెప్తున్నాను వినండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా, విన్నాను శాంతంగా. లిజన్ ప్లీజ్, లిజన్ ప్లీజ్. ఇప్పుడు ఏంటంటే ఇవాళ స్మార్ట్ మీటర్ నా బిల్డింగ్ లో కూడా 2 మీటర్లకు దిగిచ్చెళ్ళారు నిన్న స్మార్ట్ మీటర్లు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రీపెయిడ్, ఖచ్చితంగా ప్రీపెయిడ్ ఉంటుంది. బిల్లు గనక సకాలంలో చెల్లించకపోతే డెఫినెట్ గా అక్కడి నుంచే ఏదైతే ఆ ఆఫీసు కరెంట్ ఆఫీస్ ఉందో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచే కట్ అయిపోతుంది. సాధారణంగా మామూలుగా ఒక కొంచెం స్తోమతున్న వాళ్ళు ఆ టైంకి కట్టుకుంటారండి. కానీ పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఆ టైంకి కట్టుకోలేకపోతే ఎవరన్నా మామూలుగా ఫీజులు తీయడానికి వస్తే బతిలాడుకుంటారు, అయ్యా కొంచెం రేపు కడతాను ఉండండి, సాయంత్రం కడతానండి, లేదా ఇంట్లో ఎవరు లేరండి రేపు మార్నింగ్ కడతానని చెప్పి ఏదో చెప్పుకొని నెక్స్ట్ డే కొంత వెసులుబాటు ఉండేది కట్టుకోవడానికి. ఇప్పుడు అక్కడ ఆఫీసు నుంచే డిస్కనెక్ట్ పవర్ చేస్తే ఏమైపోవాలి ప్రజలు? ఇది ఏమైపోవాలి? ఖచ్చితంగా ప్రజలు తిరగబడి ప్రభుత్వం మీద తిరగబడే పరిస్థితి తెచ్చుకుంటారు వీళ్ళు. మీరు ఎన్ని ముందే ఎందుకు చెప్పలేదు? ఎలక్షన్ ముందు చెప్పాలి కదా, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తున్నారో మేము అలా చేస్తామని. ఇప్పుడు ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు ఉంది సార్. సురేష్ గారు, నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, నేను స్మార్ట్ మీటర్ల గురించి మొత్తం స్టడీ చేశా. స్మార్ట్ గ్రిడ్ లేదు. స్మార్ట్ మీటర్లు ఎప్పుడు అవసరం ఉంటే వీళ్ళు స్మార్ట్ గ్రిడ్ చేయాలి. గ్రిడ్ ఏదైతే ఉందో, పవర్ సప్లై గ్రిడ్ ఏదైతే ఉందో దాన్ని స్మార్ట్ చేయాలి, అక్కడ డిజిటలైజేషన్ చేయాలి. స్మార్ట్ గ్రిడ్ సప్లై ఎక్కడి నుంచి జరుగుతుందో ఆ గ్రిడ్ ని వీళ్ళు డిజిటలైజేషన్ చేసిన తర్వాత అప్పుడు ఇళ్లకు రావాలి స్మార్ట్ మీటర్స్, అప్పుడు దాని సక్సెస్ అవుతుంది. ఒక పక్క చూస్తే గ్రిడ్ అంతా కూడా అవకతవకలు, ఎక్కడ పవర్ అవుతుంది, ఎక్కడ ప్రొడక్షన్ ఉంది, ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనే దానికి సమాధానం లెక్కలు లేవు వీళ్ళ దగ్గర, లెక్కలు రావు కూడా. ముందు గ్రిడ్ ని స్మార్ట్ చేయండి, డిజిటలైజేషన్ చేయండి, అప్పుడు ఎక్కడైనా విదేశాలకు వెళ్ళండి, విదేశాల్లో కూడా ఉన్నాయి స్మార్ట్ మీటర్స్, బట్ గ్రిడ్ ని ఆధునీకరించారు, అట్లాగే స్మార్ట్ చేశారు గ్రిడ్ ని, డిస్ట్రిబ్యూషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, వేస్టేజ్ కాదు పవర్. అప్పుడు ఇళ్లకి సప్లై ఎక్కడైతే ఫైనల్ పాయింట్ ఉంటుందో అక్కడ మీటర్స్ డిజిటలైజేషన్ చేస్తారు. అది విధానం. కానీ మీరు గ్రిడ్లన్నీ కూడా అవకతవకలు, అంతా ముతక వ్యవహారం. మీరు ఇళ్లకు వచ్చి స్మార్ట్ మీటర్లు పెడతామంటే ఈ దోపిడీ ఇది. ఈ మీటర్లకు డబ్బులు తీసుకోవట్లేదు అంటారండి, కాదండి, ఈ మీటర్లకు కూడా ఛార్జీ చేసి నెలకింత అని చెప్పేసి బిల్లులో యాడ్ చేయబోతున్నారు. ఇది నిజం, వాళ్ళు దాస్తున్నారు నిజాన్ని. ఇన్సులేషన్ ఛార్జెస్ ఉండవంటున్నారు, కానీ కాస్ట్ ఆఫ్ ది మీటర్ కూడా ప్రజల మీదే భారం వేస్తున్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వామపక్షాల పార్టీలు మేమందరం కలిసి తిరగబడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ స్మార్ట్ మీటర్లకి మేము జరగనీయకుండా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామండి. ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను, చాలా తప్పుడు మార్గంలో వెళ్తుంది కూటమి ప్రభుత్వం. మీరు అన్నట్టుగా కేంద్రం యొక్క ఒత్తిడికి లొంగి వాళ్ళ యొక్క ట్రాప్ లో పడిపోయారు వీళ్ళు, ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయారు, కమర్షియలైజ్ చేస్తున్నారు. పోయిన ప్రభుత్వం అప్పులు చేసింది, అప్పులు తీర్చడానికి మీరు ప్రజల రక్తం పీలుస్తారా? చెప్పండి, ప్రజల మీద భారం మోపుతారా? టాక్సేషన్ విధానంతో, ఈ ఛార్జీలు పెంచడంతో మీరేం చెప్పి వచ్చారు అధికారంలోకి? గత ప్రభుత్వం తప్పులు చేయం, మేము ప్రజా సంక్షేమం కోరుకుంటామని చెప్పారు. ఇవాళ ఏమంటున్నారు మీరు? ఆ అప్పులు తీర్చడం ప్రజల మీదే భారం వేస్తామంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేయడం కాదా? ఇది మోసం కాదా? చెప్పండి. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఈ నిర్ణయాన్ని ఇప్పటికైనా కానీ మీ అధిష్టానం ఏదైతే ఉందో ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఇది చాలా తప్పు మార్గంలో వెళ్తున్నారు మీరు. ఇప్పుడు ఆయన అధికార ప్రతినిధిగా ఆయన పార్టీ తరఫున ఆయన పార్టీ నిర్ణయాన్ని అంతకన్నా ఆయన వినియోగదారుడు కాదా? ఆయన కరెంట్ బిల్లు ఎలా సమర్థిస్తారు? ప్రభుత్వం తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు పార్టీ చేయబడాలిగా మీరు చెప్పండి. మీ సేవలన్నీ కూడా ప్రభుత్వానికి చెప్పండి. కరెక్ట్ కాదు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ప్రజలే నచ్చ చెప్పాం, ప్రజలు ఒప్పుకున్నారని. ఏ ప్రజలు ఒప్పుకున్నారు? ఎంతమంది ప్రజలు అడిగారు మీరు? ఎంతమంది ప్రజలు సర్వే ఇచ్చారు చెప్పండి. ఏ ప్రజలు ఒప్పుకున్నారో చెప్పండి సమాధానం. ఎవరు ఒప్పుకోలా? ప్రజలు వ్యతిరేకించారు. ఒప్పుకోలే ఎవరు? మీరు కావాలని బలవంతాన స్మార్ట్ మీటర్స్ జనం మీద రుద్దుతున్నారు. మీరు రుద్దుతున్నారు. దీనికి తగిన మూల్యం ఆమోదిస్తే మళ్ళీ ఎన్డీఏనే వస్తుంది, ఆమోదించకపోతే యూపీ వస్తుంది. అంతే కదా మీరు చెప్పేది? అలాగే చూద్దాం. మీరు ఎలక్షన్ లో మేము స్మార్ట్ మీటర్లు పెడతాము, మేము స్మార్ట్ మీటర్లు చెప్తాము ఎందుకు చెప్పలేదు? మీరు ఎన్నికల ముందు చెప్పాల్సింది కదా, ప్రచారం చేసుకోవాల్సింది కదా. అప్పుడు చెప్పండి అబద్ధాలు. ఇవాళ బలవంతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? తప్పండి. కాదు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఏదో రాష్ట్రానికి మేలు చేస్తారని ప్రజలు ఆశిస్తా ఉన్నారు. కానీ ఆ నమ్మకం పోగొట్టుకోవద్దు. ఫస్ట్ మీరు ఇవాళ 2 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. మళ్ళీ ఇవాళ కరెంటు స్మార్ట్ మీటర్లు భారం వేస్తున్నారు జనం మీద. ఇది ఎక్కడ న్యాయం? ఎటువంటి ఇష్యూ లేదు, ప్రాబ్లం లేదు. కరెక్ట్ కాదు. దీన్ని ఉపసంహరించుకునేటట్టు ఈ అధిష్టానాన్ని చెప్పుకోండి. ప్రజల్లోకి వెళ్ళండి. మీరు ప్రజలు ఒప్పుకుంటారో అడగండి. ప్రజాభిష్టం ప్రకారం నడవండి. ఇప్పుడు ఈ పేద మధ్యతరగతి వాళ్ళు మీకు బొట్టలు పెట్టు గొంతు మీద కత్తి. కాబట్టి దీన్ని ఎవరు సమర్థించరు. అనుకుందాం. మరి ప్రజల గొంతు మీద కత్తి మీరు ప్రజల రక్తాన్ని పీల్చడానికి తయారయ్యారు. తప్ప దానివల్ల ఉపయోగం తప్ప ఏదన్నా హాని ఏర్పడిందా టోల్ గేట్స్ వల్ల? కార్లు టోల్ గేట్లు ఫాస్టాగ్లు అల్లాబక్షి గారు విద్యుత్ రోజువారీ 24 గంటలు రోజువారీ ఒక నిమిషం ఆగండి రోజువారీ 24 గంటలు పేదవారితో సహా అందరూ వాడేటటువంటి విద్యుత్తును వాహనాలకు పెట్టే ఫాస్టాగ్ ఒకటే ఘటన కడుతున్నారా? మీ అండర్స్టాండింగ్ అలాగుంది. కార్లు వాహనాలకి ఫాస్టాగ్ విద్యుత్తు ఒకటి అవుతుందండి రోజువారీ వినియోగంగా ఉండేటువంటి డిజిటలైజేషన్ ఎక్కడ చేయాలో అక్కడే చేయాలా? కాకపోతే మీరు అన్నట్టు మీరు సప్లై గ్రిడ్ ని డిజిటలైజ్ చేయండి, స్మార్ట్ చేయండి, ఆధునీకరించండి. అప్పుడు ఎలా దగ్గరండి? ఒకవేళ భారం మోపినట్లయితే ఇవాళ ఆధునీకరణ సురేష్ గారు కరెంటు తీగలు నెత్తికి తగ్గుతున్నాయి అనేక చోట్ల. డిజిటలైజేషన్ అది కాదు, అండర్ గ్రౌండ్ కేబులింగ్ అవ్వాలి, అది ఆధునీకరణ. స్మార్ట్ డిజిటలైజేషన్ అవ్వాలి, అది ఆధునీకరణ. ఇళ్లకి స్మార్ట్ మీటింగ్ ఇస్తే దట్ ఈస్ నాట్ డిజిటలైజేషన్, దట్ ఈస్ నాట్ మోడర్నైజేషన్. మీరు నెత్తికి కరెంటు తీగలు నెత్తికి తగలకుండా మీరు ఇచ్చేయండి, అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయండి, మీరు ఆధునీకరించండి, పెట్టండి. ఇవన్నీ ఒప్పుకుంటాం. మీరు ఓ పక్క కరెంటు తీగలు నెత్తికి తగులుతా ఉంటాయి, ఇరిగిపోయి మీద పడతా ఉంటాయి, ఇళ్ల మీద పడతా ఉంటాయి, జనం సస్తా ఉంటారు. అది చేయలేదు, దిప్పులేదు దానికి. దాన్ని మోడర్నైజేషన్ చేయలేరు, మోడర్నైజేషన్ చేయలేరు, డిజిటలైజేషన్ చేయలేరు. వచ్చి మీటర్లు పెడతా ఉంటారు. ప్రజలు చూపొద్దు. మనం టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటున్నాము, స్మార్ట్ మీటర్లు తీసుకుంటున్నాం అంతే తప్ప ప్రజలపైన భారాన్ని మోపడం లేదు. వెరీ క్లియర్ గా అర్థం చేసుకోండి. ఒక్క రూపాయి కూడా ప్రకటన ఇప్పించండి. ప్రజల మీద మీటర్లు ఉండవు. కరెంట్ పవర్ కట్టింగ్ జరగదు, డిస్కనెక్ట్ అవ్వదు. దీని వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. సార్ కోటేశ్వర గారు కంప్లీట్ చేయండి. ఇంకొకటి, అసలు ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ అసలు వారి అభిప్రాయాలను అసలు పరిగణలోకి తీసుకుంటుందా? ఈ వ్యవహారం అంతా చూస్తే పేరుకే ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పేసి ఒక 2-3 డేస్ కండక్ట్ చేయడంగా కనబడుతుంది. అదంతా బోగస్ వ్యవహారం ఒకటి. నేనేమంటున్నానంటే అల్లాబక్షి గారికి
40 years ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పరిజ్ఞానం అంతా ఎన్నికలకు ముందు ఏమైంది అనేది నా ప్రశ్న. డిజిటలైజేషన్ గురించి లేకపోతే ఇంకోటి గురించి ఇవన్నీ ఆయనకి తెలియకుండా పోయిందా? 70 ఏళ్ళు దాటినాయి కనుక మర్చిపోయారా? అప్పుడు ఎందుకని చెప్పలేదు ఈ కబుర్లు అనేటువంటిది ప్రశ్న. రెండోది నా ప్రశ్న ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆయన ఎంతసేపు నష్టం లేదు అని చెప్పేసి అదే విషయం చంద్రబాబు నాయుడు గారిని రేపు అసెంబ్లీలో విద్యుత్ రైతులకు కూడా మేము పెడతాము, నష్టం లేదు అని చెప్పేసి ప్రకటన చేయమనండి. అసెంబ్లీలో ధైర్యం ఉంటే అది చేయమనండి. అంతేగాని చర్చలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు ఏం చెప్పారంటే అండి, అగ్రికల్చర్ ఏం చెప్పారని కాదండి, ఇవన్నీ రాష్ట్ర ప్రజలంతా విన్నారు. అది కాదు, రేపు అసెంబ్లీలో ప్రకటన చేయమనండి. ఇప్పుడు మీరు చేసినటువంటి వాదనని చంద్రబాబు నాయుడు గారి చేత ఏం నష్టం ఉండదు, రైతులకు కూడా మేము వెంటనే బిగిస్తున్నాము మీటర్లు అని చెప్పి ప్రకటన చేయమనండి. అది నా సూచన, అంతే. అంతకు మించి నేనేం చెబుతాను మీకు. మీరు అన్నట్లే అలాగే బడ్జెట్ రేపు ప్రవేశపెట్టబోతున్నారు, అలాగే అగ్రికల్చర్ బడ్జెట్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మెన్షన్ చేస్తారో లేదో చూద్దాము. దానికి సంబంధించి పూర్తి విధి మెన్షన్ చేస్తారు. ఎందుకంటే మార్చి నెల లోపల చేయాలి స్మార్ట్ మీటర్స్ ఇన్స్టలేషన్. సో మ్యాండేటరీ. మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇంప్లిమెంట్ చేయడానికి. చేస్తామని చెప్పండి. మీరు ఇప్పుడు దాకా వ్యవసాయానికి రైట్. మీ ఉత్సాహానికి ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో అది కూడా చూడటానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అల్లబక్షి గారు, బాజీ గారు, కోటేశ్వర గారు అండ్ వెంకటేశ్వర్లు గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.